హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. మన పిల్లలు ఏదైనా ఒక తప్పు చేసిందనుకో, ఆ తప్పు వల్ల పక్క వాళ్ళు ఎంత నీచంగా, ఎంత అవమానకరంగా, ఎంత బాధాకరంగా మాట్లాడతారంటే అలా మాట్లాడొద్దు. ఎందుకంటే మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు. చేసినా కానీ మిస్టేక్స్ బయట పడవు. కొందరు ఎట్లా పడతాయంటే, అది మిస్టేక్ కాదు, మా బాబు చేసింది మిస్టేక్ కాదు, వాళ్ళకై వాళ్ళే నేను లవ్ చేస్తున్నామని చెప్పి వచ్చి వాళ్ళకై వాళ్ళే వచ్చి రెచ్చగొట్టి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఒక గైడెన్స్ అవసరం, ఒక సెక్యూర్ అవసరం, వాళ్ళకు ఒక తోడు అవసరం. అప్పుడే ఇంటర్ అయిపోయి బయటకు వచ్చింది ఒక పాప, షూటింగ్ల కోసం వచ్చింది. వచ్చి అప్పుడు అక్కడ గమనించింది, మనం ఒంటరిగా ఉంటే కుదరదు, మనకు ఒక అదే మనం ఒకరిని సెట్ చేసుకోవాలి. ఎలా అంటే ఫ్రెండ్లీగా కానీ, లవర్గా కానీ, ఏదో ఒక దోస్తుగా కానీ, గార్డియన్గా కానీ, అట్లా ఒకరిని సెట్ చేసుకోవాలని మా బాబుని సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకున్నాను. 1 ఇయర్ బాగా ఇద్దరు బాగున్నారు. ఆ బాబు కూడా బాగానే ఉంది. కానీ మధ్యలో ఎవరో చెప్పు మాటలు విని ఆ పాప మైండ్ సెట్ మార్చేసింది. తర్వాత ఏది ఏమైతేనే కొంచెం ప్రాబ్లంలో ఇరికిచ్చింది. తర్వాత పక్క వాళ్ళు ఉన్నారు, ఆ ప్రాబ్లం వచ్చిందని ఎంత భయంకరంగా, ఎంత హీనంగా ఒక అతను, ఎవరు మేనేజర్ అంట, అంత అవసరమా మాట్లాడడం? మా బాబుని ఎట్లంటే అట్లా ఇన్సల్ట్గా మాట్లాడుతున్నాడంట. అంత అవసరమా? ఇగో, బాల్ ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదు, విజయం ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉండదు, మాట ఎప్పుడూ ఒకరి చేతిలో ఉండదు. మీ అమ్మ నిన్ను ఎలా పెంచుంటారో మా వర్ధన్ని కూడా వాళ్ళ అమ్మ అలా పెంచుంటుంది, క్రమశిక్షణగా, నిజాయితీగా. ఎవరినన్నా ఒక మాట అనే ముందు మీ అమ్మ నిన్ను ఎట్లా పెంచిందో నువ్వు ఆలోచించుకో. మా వర్ధన్ని ఎవరైతే అన్నారో వాళ్ళకే ఈ మాట చెప్తున్నా. ఆ పిల్ల కన్నయ్య అని పిలుచుకుంటుంది. మా బాబుకు చాలా పేర్లు ఉన్నాయి. కృష్ణునికి ఎన్ని పేర్లు ఉన్నాయో మా బాబుకు అన్ని పేర్లు ఉన్నాయి. తప్పని ఏం చేయలేదు. ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ చేశాను వచ్చింది, సరే సినిమా ఫీల్డ్ కదా, ఎవరొక తోడు ఉండాలని కోరుకుంటుందని ఓకే అన్నాడు. ఇంత మాత్రంలో తప్పలేదు. లాస్ట్ చూస్తే వాళ్ళ నాన్న క్యాస్ట్ ఫీలింగ్తో, వాళ్ళ నాన్న పక్క వాళ్ళు ఎక్కియడంతో, క్యాస్ట్ ఫీలింగ్తో ఏదో అలా ఒక మిస్టేక్ వల్ల ఏదో అన్నాడని ఇరికిచ్చారు. వేరే విధంగా ఒక కేసులో ఇరికిచ్చారు ఆ అమ్మాయి విషయంలో, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి. కానీ పిఎస్కి వెళ్తే ఆ పాప ఏం చెప్పింది, మేమిద్దరం ప్రేమించుకున్నాము, ఇప్పుడు వద్దనుకున్నా నేను అన్నది. అంతే. అంతకుమించి ఎవరిని రేప్ చేయలే, ఎవరిని మర్డర్ చేయలే, ఎవరి సొమ్ము ఎత్తుకురాలే, ఎవరి ఇంట్లో కన్నమీలే, ఎవరి సొమ్ము దోచుకోరాలే, ఎవరికి లైన్ వేయలే. వాళ్ళకి వాళ్ళే వచ్చారు, వాళ్ళకే వాళ్ళు వద్దనుకున్నారు. అంతేగాని మా బాబేం తప్పుడు పని చేయలేదు. ఆ మేనేజరు ఇష్టానుసారంగా మా బాబుని మాట్లాడుతున్నాడు. మీ అమ్మ ఎట్లా సాకిందో అందరమ్మ అట్లనే సాకుతారు. బాగా మంచితనంగా ఎవరిని ఏమనకుండా, మిస్టేక్స్ జరిగినా కానీ అది ఎలా ఎందుకు జరిగిందో అని ఆలోచించాలి. కానీ నువ్వు ఈ మిస్టేక్ చేసినావు, నీకు అట్లా కావాల్సిందే, నువ్వు అట్లా ఇట్లా
మీ అమ్మ పెంపకం ఇదా? మీ వాళ్ళు ఇట్లాంటోళ్ళా? మీ అమ్మ వల్లనే నువ్వు అట్లయినావు, మీ అమ్మే అట్లా చేస్తుంది. అవసరమా? నీకు అవసరమా? ఫోన్లో కాదు, డైరెక్ట్గా ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడితే అప్పుడు అప్పుడు ఉంటుంది రణరంగం. ఫోన్ చేసి ఇష్టానుసారంగా నోటికి ఈ నాలుకకు ఎముక లేదు. మనం ఏం చెప్తే అది మన మైండ్ కానీ మన ఇన్నర్ ఫీలింగ్స్ ఏముంటే అది మాట్లాడుతుంది. దాన్ని తప్పలేదు. నీ మైండ్కి ఏమైంది? నీ మైండ్ బాగానే ఉంది కదా, మంచిగా ఆలోచించాలి కదా. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత పద్ధతిగా, ఎంత నీలో ఏమున్నా కూడా ఫోన్లో మాట్లాడడం కాదు, డైరెక్ట్గా వచ్చి నీకు దమ్ము ధైర్యం సత్తు అన్నీ ఉంటే మీ అమ్మ నిజంగా నిన్ను బాగా పెంచింటే పద్ధతి గలగా కుమారుని అయితే ఏదైనా ధైర్యంగా వచ్చి ఎదుర్కో. నీ నెంబర్ ఉందని ఎవరు మా అబ్బాయి ఇస్తే నేను ఫోన్ చేశా. అమ్మా అన్న మంచోడమ్మా, అన్న మంచోడమ్మా, చెయ్యమ్మా అంటే చేశా. లేకపోతే నాకేం పని? ఫుట్పాత్ మీద పోయేటోళ్ళందరికీ ఫోన్లు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఓకేనా? మైండ్ ఇట్. నువ్వు చెప్పే ప్రతి మాట నేను విన్నాను. నీ సంస్కారానికి నేను వదిలేశాను. ఎందుకంటే మీ అమ్మ అలా పెంచింది, అలా మాట్లాడమని మీ అమ్మ అలా ట్రైనింగ్ ఇచ్చింది నీకు. మీ అమ్మ అట్లా పెంచింది. రేపొద్దున నీకు కూడా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని నువ్వు ఎట్లా పెంచుతావో పెంచుకో. సంస్కారహీనులు మాట్లాడే విధానం నేను విన్నాను, చూశాను. నిన్న ఒక కాల్ వచ్చింది. కుసంస్కారులు నిజంగా వినయ విజ్ఞత, పెద్దల యందు గౌరవం, తల్లిదండ్రి బాగా పెంచింటే అలా మాట్లాడారు. ఇంకా నా ఎదురుగా వచ్చి మాట్లాడు. మా బాబు ఇప్పటికి కూడా మంచోడు. ఏదన్నా ఎవరన్నా చెప్పిండ్రు అంటే నీ ఎదురుగా నువ్వు విన్నావా? రికార్డ్ మస్తు ఉంటుంది. వాయిస్ రికార్డు అనేవి మిమిక్రీ చేసి కూడా మాట్లాడతారు. అది కాదు, నీ ఎదురుగా ఏమన్నా అన్నాడా, దానికి ఇలా అన్నాడు చూడమ్మా, అంతేగాని ఎక్కడిదో తెచ్చి మా బాబు మీద పెట్టి ఒక్క తప్పు చేసిండని 100 తప్పులు కాయించి బాధ్యుని చేసి అలా విమర్శించి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి సంస్కారుడా, కొంచెం ఇంగింత జ్ఞానం ఉంటే ఒక తల్లి లాంటి ఆడదాంతో ఎలా మాట్లాడాలని నేర్చుకుంటావు. ఈరోజు నన్ను మాట్లాడతా, రేపు పొద్దున్న మీ అమ్మతో కూడా వేరే వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఈ చేత చేస్తే ఈ చేత కలిసి వస్తుంది. ఎవరికైనా, నా గురించే కాదు ఎవరికైనా, ప్రపంచంలో ప్రతి మహిళలకు, ప్రతి మగాడికి చెప్తున్నాను. ఎవరికైనా లేడీస్కి ఫోన్ చేస్తే ఎట్లా, మా కొడుకు తప్పే చేసిండొచ్చు, అది తప్పు కాదు, అవతల వాళ్ళ నాన్నకు తప్పది, తప్పే. ఎందుకంటే అమ్మాయి 17 years అంత ఆలోచించలేకపోయింది మా బాబు, అది తప్పే. 20 years అమ్మాయితో నీ ఏజ్కి తగినట్టు, 24 మా అబ్బాయికి, 20 years అమ్మాయితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలన్నా లవ్ చేయాలన్నా ఆలోచించాలి. ప్రతి అబ్బాయికి చెప్తున్నాను. బిలో 20 years అమ్మాయిలను ప్రేమించకండి, ప్రేమించాలని ఆలోచించకండి. మంచిగా చదువుకోండి, మంచిగా జాబులు చేసుకోండి. అసలు ప్రేమ దోమ అని తిరగకండి. అసలు ప్రేమనే వద్దు. మంచిగా చదువుకోండి, మంచిగా ఉద్యోగాలు చేయండి. అమ్మ నాన్న చూసి చేసిన పెళ్ళి చేసుకోండి. ఈ కష్టాలు ఎందుకు? అమ్మాయిలు సెక్యూర్ కావాలని కోరుకుంటారు. వాళ్ళు చేసే జాబ్ దగ్గరనో, వాళ్ళు చదివే చదువు దగ్గరనో, సినిమా ఫీల్డ్ అయితే అక్కడనో, ఎక్కడ ప్రతి చోట ఒక సెక్యూర్ అవసరం.
అందుకోసం మగవాడు కావాలా, ఒక పక్కన ఒక తోడు కావాలని కోరుకొని ఇలా బలి చేస్తారు. అబ్బాయిలంతే, అమ్మాయిలంతే, ఇట్లా బలి చేస్తారనమాట. అట్లా కాకుండా అలాంటి వాటికి తావియ్యకుండా మంచిగా ఉండండి. మంచి మాటలతో మంచిగా మాట్లాడండి. వేరే ఆడవాళ్ళతో